సమయంలోనూ ప్రభువును గణపరచక ముందు ఏమంటుందో తెలుసా? ప్రభువు నా దేన స్థితిని చూసి ఆయన కటాక్షించును అని వాక్యం సెలవిస్తుంది. లోకాసు వార్త 1వ అధ్యాయము 43వ వచనంలోనే మనం చూసినట్లయితే ఆయన తన దాసురాలు దేన స్థితిని చూసి ప్రభువు ఏం చేశాడండి? కటాక్షించును అని చెప్తుంది. అక్కడ 2 విషయాలు మనకు కనిపిస్తాయి. ఒకటి దేనస్థితి కనిపిస్తుంది, రెండోది దాసురాలు. దాసురాలు అనే మాట ఎవరు పలుకుతారంటండి, ఎవరైతే బాగా ప్రభువులో తగ్గించుకుంటారే వాళ్ళే నేను దాసుడును, నేను దాసురాలని అని చెప్పుకోగలుగుతారు. మనము తగ్గించుకుంటేనే హెచ్చింపబడతాం. ఎందుకు అంటే ఇక్కడ తను దాసురాలుని అంటుంది, ప్రభువుకి దాసురాలని అంటుంది. ఈరోజు మనము ప్రభు దాసులు మనం పిలుచబడుతున్నాము. చాలా చాలా బిరుదులు పెట్టుకుంటున్నారు ఈ రోజుల్లోనే. అయితే మనము ప్రభువుకు దాసులుగా ఉంటున్నామా? ప్రభువు కంటే మనమే హెచ్చించుకుంటున్నామా? లూసిఫర్ దేవదూత అయితే చూసినట్లయితే తనగా హెచ్చించుకుందండి, పాతాళానికి త్రోయబడింది. ఈరోజు మనం హెచ్చించుకుంటున్నామా, తగ్గించుకుంటున్నామా? మనంగా ఆలోచించుకోవలసిన వారమై ఉన్నాం. ప్రభు దాసురాలని అనే మాట చాలా గొప్ప మాట అండి. అది నేను దాసురాలని అని చాలా తగ్గించుకొని చెప్తుంది. ఇంకో రెండోది మనం చూసినట్లయితే దేనస్థితి గురించి మాట్లాడుతుంది. నా దేనస్థితి ఎవరు గమనించారండి, ఎవరు చూశారండి? దేవుడు చూసి కటాక్షించున అంటుంది. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను దీనురాలను, ఎందుకు పనికిరాని దాన్ని, దిక్కుమాలిన దాన్ని, నేను ఈ లోకంలోని అందరి చేత త్రోసివేయబడిన దానని అనుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మరియ జీవితంలో తన దేనస్థితిని లోకంలో ఉన్నవారు ఎవరు చూశారో లేదో కానీ దేవాది దేవుడు మట్టుకు తన దేనస్థితిని చూశాడు. తన యొక్క యవ్వనస్తురాలు అయినప్పటికీ తన దేనంగా ఉండడం చూసి దేవాది దేవుడు తన గర్భంలో పుట్టాలని ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నట్లు మనం చూస్తున్నాం. అయితే తన దేనస్థితి ఎవరు చూశారంటే దేవుడు చూశాడు. ఈరోజు నువ్వు దేనస్థితిలో ఉన్నాను, నేను అందరూ క్రిస్మస్కి మంచి బట్టలు వేసుకుంటున్నారు, అందరూ మంచిగా ఉంటారు, గొప్ప గొప్పవారు వస్తారు, పెద్దవారు వస్తారని నువ్వు ప్రభు సన్నిధికి రావడానికి ఇష్టపడట్లేదేమో. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రభు సన్నిధిలో ఎక్కడ ఉన్నప్పటికీ, చైర్లో కూర్చున్నప్పటికీ, ముందు కూర్చున్నప్పటికీ, వెనుక కూర్చున్నప్పటికీ, ద్వారం దగ్గర ఉన్నప్పటికీ, అదే ద్వారం బయట ఉన్నప్పటికీ నీ హృదయాన్ని దేవుడు ఈరోజు చూస్తున్నాడు, నీ దేనస్థితిని చూస్తున్నాడు. నువ్వు అందరూ పెద్దవారు కదా, నేను దీనురాలని కదా, ఎందుకు పనికిరానంటే దాన్ని కాదని నువ్వు దుఃఖపడుతున్నావేమో. ఈ పండుగలో కూడా నా బిడ్డలకు సరైన బట్టలు కొనలేకపోతున్నానేమో, ఈ పండుగలో కూడా నా దేనస్థితి ఎవరు చూస్తారని నువ్వు వేదన చెందుతున్నావేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వేం దుఃఖపడనక్కర్లేదు. ప్రభువు నిన్ను చూస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. మరియా జీవితంలో కూడాను తన దేనస్థితిని చూసి కటాక్షించిన దేవుడు మనతో కూడా ఈరోజు ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.